నుంచి పిలిచారు. ఇవాళ ఏమేమి చెప్పింది నీకు? ఇలా ఏబిసిడి చెప్తున్నా. 10th క్లాస్ లో ABCD ఇంగ్లీష్ వచ్చా అసలు? నాకు వచ్చు. మాట్లాడు ఇంగ్లీష్. వాట్ యు వాంట్ టు? వాట్ యు వాంట్ టు కాదు. అదే నేను ఎట్లైనా మాట్లాడతా. మా క్లాస్ ఇవాళ మంచిగా దెబ్బలు పడ్డాయి కదా ఇంగ్లీష్ రానల్లకి. నీ ఒక్కదాన్ని మంచిగా చదువుతున్నా. నీకు తెలుసు అసలు ఇవాళ ఏమేమి ఎంత మంచి మంచి కార్యక్రమం. అయ్యా నువ్వేంద్రా నేను నిమ్మకాయ దాటినని భయపడతాను. చెల్లిపోయి నిమ్మకాయ సరిపోతాను. చెర్రీ నువ్వు ఎక్కడ రస్తా కాడ నిమ్మకాయ తీన్ రస్తా అదే తీన్ రస్తా కాడ అట్లా పెడితే పడై చెర్రీ. నువ్వు రాకమర్ రాదు చెప్తాను, అర్థమైందా? నేను పోతా. నువ్వు అయితే ఎక్కడో ఉన్నావురా. ₹5 నిమ్మకాయ అసలు నిమ్మకాయ కోసం అది తీసుకొని వచ్చినావు ఎక్కడితో మళ్ళీ అది ఇంత ఎగురుతాను నిమ్మకాయ పట్టుకోను. అది పాడి ధర్మం పెట్ట ఇంకా నీకైతే అసలు నీ బేసిక్ సైన్స్ ఎక్కడ పడితే అక్కడ దొరికినే పట్టుకొని వస్తావు. మీ స్నాన్ మొహం కూడా నిమ్మకాయ వస్తుందంట నీ షాప్. నీ లడక ఏం గణకార్యం చేసింది రాష్ట్రాల్లో దొరికిన నిమ్మకాయ పట్టుకోవచ్చు. నీకు ఎందుకది? A few minutes later. ఏందే ఏమైంది? నాకు నిమ్మకాయ దాటినందుకే భయం వేసిందే మమ్మీ. వాడైతే కోసుకొని తాగిండే. మరి ఏం చేద్దామే? భయపట్టిద్దాం మమ్మీ. వాడు భయం లేకుండానే ఉన్నాడు కదనే. అందుకే భయపడిద్దామని అంటాను మమ్మీ. సరే పా మరి. కొన్నాడు మమ్మీ. దయ్యం లేదేం లేదు. ఎవరది? ఏంద్రా? ఏంది? ఏమైంది? నిమ్మకాయ మంచిగా నిజంగా పడుకోపోతుంది. వద్దని తిన్నావా? అంటే నిమ్మకాయ రోడ్డు మీద తీసుకొని తాగిను.
ఇప్పుడు తెలిసిందా ఆ? ఇంకోసారి అట్లా చేయాలి రోడ్ల మీద చూడ భయమైందా చూడాలి నేను పోయి చూడండి చెల్లెలు గిడవుకున్నారా రామ్ చరణ్ ఆ? ఏమైంది జ్వరం వచ్చింది ఏమైంది చూడు ఆ? లేట్రా నాకు లే ఎందుకు ఏమో ఏం చూస్తున్నావు డాడీ డ్రైవింగ్ ఫోన్ చేయలేదా బాగా ఫోన్ చేయరా జ్వరం బాగున్నట్టు ఇక్కడికి రా లే ఫస్ట్ హలో రాజు ఇగో ఇంటికి నైట్ ఏమో భయపడుతున్నాడు బాగా జ్వరం వచ్చింది హాస్పిటల్ తీసుకోవాలి అందరు సరే తొందరగా కాలేజ్ నుంచి దండ వస్తుంది నిమ్మకాయ పట్టాయి నేను దాటిన నేను చూసుకోలే వాడు నువ్వు దాటినా అని నేను పోసుకొని తాగుతాను కాదు వర్షాకాలం ఒక్కరికి కింద ఏముంది ఏదో చూసుకుంటా చూసుకోలేదు నీకు భయం లేదు నాకు భయం లేదు నేనే విషయం పొద్దున్న చెప్తే కూడా ఇంట్లోవాడు తీసుకొని వచ్చి పెద్దదాన్ని చెప్పాలి చెప్తాను ఇంకా ఎగరేసుకుంటే నిమ్మకాయ తెస్తాము బయట మొత్తం ఇలా పడేసాడు ఏం చేస్తున్నాయి అవుతుందా భయం లేకుండా ఎట్లా తీసుకుంటాను ఇంకోసారి తీసుకోకుంటుంటారంటే చేయాలి కదా ఇప్పుడు ఏమేం చేయడాడు నైట్ ఈమె భయపడతలేడు అని ఎట్లా కూర్చున్నాడో వాడు చూపుతాడు కాదు ఇక నైట్ తీసుకురా తీసుకొస్తారు నైట్ బాగా పరీక్ష చేసింది జ్వరం వచ్చింది దెబ్బకి ఒకసారి చూడు ఎట్లా ఆడుతున్నారు సగం వచ్చింది పడుతుంది ఎంకాలేనుంది మీద ఉంది అందుకే ఒకటి మీద కాళ్ళ కింద ఏం పడుతుంది తీసుకొని తాగొద్దు నిమ్మకాయ దొరికింది కుక్కడికి వచ్చింది అయ్యి దొరికినాయి లాభం అయింది నాకు ఇదే లాభం అని చెప్పి కూర్చొని ఆయన అవుతాయి పద్దు నమ్మ ఉన్నదని ఆయన అయ్యా చెప్పవు ఎందుకు అనుకుంటున్నావు అచ్చేది నీకు భగవంతుడా రోడ్ల మీద రావటానికి దొందే తీసుకుంటాను అర్థమైందా నేను నమ్మను దయ్యాలు లేవు భూతాలు లేవు నాకేమవుతుంది ఎట్లుంటది ఇప్పుడు నమ్మినావా పంట దగ్గర 5 రూపాయలు కాదు దయ్యాలు భూతాలు కూడా వస్తాయి 5 రూపాయలు కష్టపడితే దయ్యం భూతం అన్నీ పడదు అర్థమైందా రాత్రి ఏం చూసినావు రాత్రి నేను అర్థం ఉంది దయ్యాలు భూతాలు ఏం లేవు అర్థమైందా చదువుకున్నా నేను సైంటిస్ట్ అవుతా నేను నమ్మను అంటే కుదరదు ఇక ముందైనా బుద్ధి తెచ్చుకొని దేనికి ఏమైతుంది ఏంది చాలు చెప్పిండు ఊరికే చదువు చదివే చదువు అర్థమైందా చదువుకొని ఉంటాయి చదువుకొని వెళ్ళవు ఉండే వాటి నమ్మాలి అర్థమైందా మీ డాడీ డ్యూటీకి పోయినంటే 2 రోజులకు వస్తుందో 3 రోజులకు వస్తుందో తెలియదు ఇంట్లో ఒక్కనే ఉంటుంది మమ్మీ డాడీ మమ్మీ ముందు అక్కడికి తోడు ఉండాలి నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఎట్లా అన్నట్టు నువ్వు ఇప్పుడు ఏమైంది నువ్వు పోయి మీ అక్కడికి ధైర్యం చెందాలని చెప్పి తాగినావు ఇప్పుడు ఏమైంది
నేనే భయపడకుండా మొదలుకున్నాడు. అర్థమైందా? అందుకే కొన్ని నమ్మాల్సి ఖచ్చితంగా నమ్మాల్సింది. నమ్మొద్దు అని కాదు, చదివి నమ్మేది నమ్మాల్సింది. అర్థమైందా? నువ్వు నన్నే పిరికిరాని చేద్దాం అనుకుంటావా? నిన్నే వేసిన భయపడేటట్టు చూసినావా? వచ్చేసింది మొత్తం. నా భయమే నెక్స్ట్ లెవెల్. మంచిగా చేసిన మీ అక్క ఇంకా కానీ ఇంకా పోదాం.